హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం గోంగూరతో దమ్కి భాజీ తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇవి గోంగూర లీవ్స్ అండి. కట్ట చాలా ఫ్రెష్గా ఉంది. ఈ విధంగా కాడల నుంచి లీవ్స్ని సేకరించి ఓ పాత్రలో యాడ్ చేస్తున్నామండి. చాలా హెల్తీ, టేస్టీ దమ్కి భాజీ తయారవుతుందండి. తిలకించండి వ్యూవర్స్. పెద్దల్లిపాయ పీసెస్ని కట్ చేసామండి. ఇక ఇందులో కొద్దిగా వాటరు, పచ్చిమిర్చి, టమాటా వేసి వాష్ చేసుకుందామండి. అన్ని విధంగా వాష్ చేసుకుని మళ్ళీ పీసెస్ కట్ చేసుకుందామండి. పెద్దల్లిపాయ పీసెస్ ఆల్రెడీ కట్ చేసాము. ఇక పచ్చిమిర్చి అండి, ఒక్కో పచ్చిమిర్చిని 2 భాగాలుగా కట్ చేసామండి. టమాటా 4 పీసెస్లా కట్ చేసి యాడ్ చేసామండి. అందులోనే ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ అందులో కొద్దిగా వాటర్, ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తున్నామండి. హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదేనండి కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ మనం హెచ్చు తగ్గులు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కుక్ చేస్తున్నామండి. ఆయిల్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడరు, ఇక గోంగూర లీవ్స్ని ఈ విధంగా చక్కగా వాష్ చేసి అందులో యాడ్ చేసేసామండి. లో ఫ్లేమ్ మీద ఇక మన దమ్కి భాజీ రెడీ అవుతుందండి. ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ అదేనండి, ఏ విధమైన మసాలాలు అలాంటివి ఏం లేవండి. ఈ విధంగా మన దమ్కి భాజీ నెమ్మదిగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, చూసారా ఏ విధంగా తయారైందో. ఇక మనం స్టవ్ కట్టేసి దీన్ని స్మాష్ చేసుకోవటమేనండి. అంటే పప్పుగుత్తితో మెత్తగా మనం మిక్స్ చేసుకోవటమేనండి. మన దమ్కి భాజీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. బై అండి.